శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 64వ శ్లోకం. అనివర్తే నివృత్తాత్మా సంక్షిప్త క్షేమకృచ్చివః శ్రీవత్సవక్షః శ్రీనివాసః శ్రీపతిః శ్రీమతాం వరాహ. దీని అర్థం ధర్మప్రియుడుగాను ధర్మరక్షకుడిగాను ధర్మదృష్టి గలవాడు ఆత్మయే ఆనంద స్వరూపమని అట్టిది తానే అని తెలియబరచినవాడు, భక్తుల క్షేమమే ప్రధాన కర్తవ్యముగా కలిగినవాడు, యోగము ద్వారా పొందిన ఆధ్యాత్మిక సంపదను క్షేమంగా చూచువాడు, తనను స్మరించువారులను పవిత్రము చేయువాడు, తనను ఆశ్రయించిన భక్తుల కోర్కెలను తీర్చువాడు, శ్రీవత్సమనడి పవిత్ర చిహ్నమును వక్షస్థలమున ధరించినవాడు, లక్ష్మీదేవిని వక్షస్థలమున నిలుపుకొనినవాడు, శ్రీవాసహగా కీర్తించబడినవాడు, కళ్యాణమగు సంపదతో బాటు ఆధ్యాత్మిక సంపదను ప్రసాదించువాడు, సౌందర్యములోను భావస్థితియందును ప్రవర్తనయందును శ్జ్ఞాన నైశిత్యమునందును పరాశక్తియందు లక్ష్మీదేవికి భర్తయై శ్రీపతిగా కీర్తించబడువాడు. వేదములు అను సిరులు కలిగిన బ్రహ్మాదులు శ్రీమంతులు. అట్టి శ్రీమంతులలో ప్రధానమైనవాడు భగవానుడు శ్రీ మహావిష్ణువు. 65వ శ్లోకం. శ్రీధః శ్రీసః శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః శ్రీధరః శ్రీకరః శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః. దీని అర్థం నిర్మలమైన భక్తి కలవారికి జ్ఞాన సంపదను అందించువాడు, శ్రీదేవికి నాథుడై భక్తులలో దైవీ సంపదను అమృతతత్వమును ప్రసాదించినవాడు, ఆధ్యాత్మిక ఐశ్వర్యవంతులైన వారి హృదయములందు శ్రీదేవి సమేతుడై వసించువాడు, సర్వ విధములైన సిరులు తన నుండి కదులును కాన శ్రీనిధిః గాను కర్మానుసారముగా వివిధములగు సిరులను అందించువాడు, శ్రీదేవిని వక్షస్థలమున ధరించువాడు, శుభములనొసగుచు తనని పూజించి భజించు భక్తులకు సిరిని దైవీ సంపదనొసగు శ్రీకరః గాను తెలియబడువాడు, నిత్యానంద స్వరూపమై శ్రేయస్సు తానై మోక్షమిచ్చువాడు, సర్వవిధులైన ఐశ్వర్యములు గలవాడు, ముల్లోకములకు ఆశ్రయస్థానమైన వాడు, జాగ్రత్త స్వప్న సుస్వప్నావస్థల వెనడి త్రిలోకములకు ఆధారమై అధిష్టానమైన వాడు భగవానుడు శ్రీ మహావిష్ణువు.